డాడీ కోసం బైక్ కొన్నాడు, మా డాడీ నా కోసం కారు కొన్నాడు. మరి మీ డాడీ కొన్నారా? అరే వీడికి బండి ఉందిరా. ఏం బండిరా? అదేరా వాళ్ళ నాన్న రిక్షారా. నాకు 2 లక్షలు కావాలన్నా, బైక్ కొనుక్కోవాలి. 2 లక్షలా? ఈ రిక్షా తొక్కేవాడి దగ్గర 2 లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి నాన్న? నాకా వయసు అయిపోయింది, రేపు నువ్వే నన్ను చూసుకోవాలి. నా దగ్గర అంత డబ్బు ఎక్కడది నాన్న? మా ఫ్రెండ్స్ చూడు, మా నాన్న కంటే హ్యాపీగా ఉన్నారు. నువ్వు ఉన్నావు, నాకు పెట్టలే కదా, రేపు నేను కూడా నేనే చూడాలా. అలాంటి బతుకు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నీళ్ళంటూ కొడుతూ ఉంటే చూడు నా దరిద్రం. నాన్న, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. అందరి తండ్రులాగా నిన్ను చూసుకున్నందుకు నన్ను క్షమిస్తావు కదా. నేను బ్రతికున్నప్పుడు ఇవ్వలేని సంతోషాన్ని నేను చనిపోయాక ఇస్తున్నాను. నీకన్నా నా ప్రాణం ఎక్కువ కాదు నాన్న. నన్ను క్షమించు నాన్న. మన్నించయ్యా, తప్పు మన్నించయ్యా, మంచులకే కష్టాలయ్యా. దీనికి బాధపడితే ఎలాగయ్యా? అసలు తండ్రిని కూడా ఎలా ఉండాలి? రాజులా ఉండాలి. అప్పటి మాటలు తలుచుకుంటేనే చాలా సిగ్గుగా ఉంది నాన్న. అరే, నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, నాన్నంటే ఇష్టమా? నాకు అమ్మే ఇష్టం రా. ఎందుకంటే 9 నెలలు మోసి జన్మనిచ్చింది. అందుకే నాన్నకంటే కొంచెం అమ్మే ఎక్కువ ఇష్టం. నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న 25 ఏళ్ళు. రెండూ సమానమే అయినా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. ఫోన్లోనూ అమ్మ పేరు, దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడే. మిగతా అప్పుడు గుర్తురానందుకు నాన్న ఎప్పుడైనా బాధపడ్డాడా? ఏమో, పిల్లల ప్రేమను పొందడంలో తరతరాలుగా నాన్న ఎందుకో వెనకబడ్డాడు. అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు, బట్టలు. నాన్న బట్టలకు దండెం కూడా నీడలు. తనను తాను పట్టించుకోవడం కాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టదంతా వెనకబడ్డాడు. అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు, నాన్నకి బంగారం చున్న పట్టు పెంచబడి కుటుంబం కోసం ఎంత చేసినా తగిన గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెంతో పాపం బాగా. ఇష్టమైన కూరాజీ మీ పిల్లలు మొత్తం చేస్తే ఆ పూటకి పచ్చడి మెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న. ఇద్దరి ప్రేమ ఒకటే అయినా మా అమ్మ కంటే నాన్న చాలా వెనకబడ్డాడు. నాన్న ఇలా వెనకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే. వెన్నెముక వెనక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం. ఇదేనేమో నాన్న వెనకబడిపోవడానికి కారణం. నాన్న, నన్ను క్షమించు నాన్న.